సో యూజువలీ బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏ లెవెల్ నుండి వచ్చారు, అసలు వాళ్ళ బేస్ ఏంటి ఏం తెలుసుకోకుండా ఫౌండేషన్ లేకుండానే స్టార్ట్ చేస్తారు డైరెక్ట్గా మీరు ఫేస్ చేసినట్టుగా. Yes. సో ఇక్కడ మన ఇన్నోమాటిక్స్లో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? ఎందుకంటే చాలా స్ట్రీమ్స్ నుండి వస్తారు. Yes, వాళ్ళకి ఆ ఫౌండేషన్ కానీ బేస్ కానీ ఎలా సెట్ చేస్తారు మీరు? ఎస్ అండి. యాక్చువల్గా మీరు డేటా సైన్స్ చూసుకుంటే అండి, నాట్ జస్ట్ డేటా సైన్స్ ఇస్ ఎ సింగిల్ మాడ్యూల్, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ టూల్స్, ఓకే. రైట్? యాక్చువల్గా వాట్ ఈస్ ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మిమిక్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ అ స్కిల్, రైట్? ఇన్ ఆర్డర్ టు రెప్లికేట్ ది స్కిల్ వీ ట్రై టు యూస్ టూల్స్. ఓకే. ఈ టూల్సే పైథన్, నంపై, పాండాస్, మీ ఈడిఏ మాడ్యూల్ కావచ్చు, లేదా ఎస్క్యూఎల్, పవర్ బిఐ, దాని తర్వాత మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఓకే. ఇక్కడ ఇన్నోమాటిక్స్లో ఏమవుతుంది అంటే ఆ మాడ్యూల్ వైజ్గా ట్రైనర్స్ ఉంటారు. నాట్ ద ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ పైథన్ టు జనరేటివ్ AI మీరు చెప్పొచ్చు, రైట్. బట్ నాట్ ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ దట్ స్కిల్. బయట మార్కెట్లో మీకు ఏఐ పేరుతో డేటా అనలిటిక్స్ చెప్పేస్తారు. జస్ట్ యూ కెన్ రైట్ వన్ ఫంక్షన్ టు రెప్లికేట్ దిస్ థింగ్. జస్ట్ పైథన్ ఫంక్షన్ రాసి దాన్ని కూడా వేయచ్చు బ్యాక్ ఎండ్లో. సో ఇక్కడ అలా ఉండదు అనమాట. సో వాళ్ళ ఎక్స్పర్టీజ్ ఎంత. అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ జాయినింగ్ విత్, నేను జాయిన్ అయ్యేటప్పుడు నాకు 3+ years ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ డైరెక్ట్గా నాకు ఇక్కడ ట్రైనర్ ఆఫర్ చేయలేదు. ఓకే. సో ఫస్ట్ నేను ఒక 3 months మెంటర్గా జాయిన్ అయ్యి నా అబిలిటీస్ ప్రూవ్ చేసుకొని దెన్ నాకు ట్రైనర్ రోల్ ఆఫర్ చేశారు. ఓకే.